సేమయ్య మరి సారిపోయావి కోరి సేమయ్య ఇక్కడ ఎవరన్నారు బోడి మంటలు మేమా బోడి మంటలు చెప్పమ్మా చెప్పు కొప్పున్న వాళ్ళు ఆడవాళ్ళు ఇటు కొప్పున్న వాళ్ళు అందరూ ఆడవాళ్ళు మరి కొప్పు లేని వాళ్ళు కొప్పున్న ఆడవాళ్ళు చెప్తా కొప్పుల బోడలు చెప్పరు కొప్పులేని బోడలు చెప్ప ఇప్పుడు మరి ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు మరి వాళ్ళ ముగ్గురికే చెప్పవా వాళ్ళు ఎవరికి చెప్పరండి ఏ సౌండ్ ఆడవారికి చెప్తారండి బాబు ఆడవారికి చెప్తావా చెల్లి అంటోళ్ళకి చెప్పుకోడానికి వచ్చానమ్మా పొద్దున్న డబ్బులు ఆడవాళ్ళు ఇస్తారా మొగలు ఇస్తారా ఆ మొగోళ్ళు చేతికి ఇస్తారేమో ఆడవాళ్ళు బీరువాళ్ళ చేత తేవాలి అంతే మరి మొగలు దగ్గర ఆడవాళ్ళు ఇస్తారా గోవింద గోవింద రాజేశ్వరి గోవింద విరక 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 విరకోయ ఇక్కడ కూడా చెప్పించుకుంటూ లేదమ్మా. అలా కాదా బాబా, అలా వెళ్ళిపోయి ఇక్కడ ఎవరు చేయించుకున్నవారు లేరు చెప్పినారు. ప్లాన్గా చెప్పించుకుంటే సుబ్రహ్మణ్యం గారు చెప్పించుకోవాలి. ఆయన మా కొడుకు ఉన్నాడు. ఆడిపోవాలి అక్కడికి. అమ్మ
అమ్మా ఎరగడరా ఎగడవరా నా ఎరగాల మాట అమ్మ రాణి గారు ఎరిగలే మాట్లాడిన కానించి కడుపులో చెయ్యగితేనే వస్తుంది బాబా. రాణి గారికా నీకా? రాణి గారికి చెప్పదా చెప్తుందంటే ఈ మధ్యలో మౌన్ రథం చేస్తుంది. మొగుడు రత్మా మౌన్ రథం కాదు మౌన్ రథం. మౌన్ రథం అంటే ఏంటి? అలాంటి మానేసిందంట. మానేసిందా చెప్పమ్మా. అమ్మ ఎరికలు మాట్లాడిన కానించి కొడుకులో దేవేస్తుందా? దేవేస్తుందంటే పాపం మన భవానీ గారు బంగాళదుంప కూర అమ్మా ఏం వేసారు తెలియదు కానీ మాకు వేసింది బాబా. టమాటా కొత్తిమూర వండారు బాగుందని అదే లోకం నంచుకుని తినేసారంటారు. కడుపులోకి రాసింది కానీ చేసి ఏమైనా వాత చేసేసింది చూడే బాబా. విరకజీలు మాట్లాడిన కానించి కొడుకులు తిప్పేస్తుందా? అమ్మ రాణి గారు ఇది విరికల్యాన్ని తీసుకురమ్మంటావా? ఏదులా తీసుకొస్తాను కానీ వచ్చిన కానీ చూస్తున్నాడు. యాండు గురు గారు ఇంకా బయలుదేరారా ఏంటి నిమ్మకాయలు అయ్యి అని అడిగారు తప్ప వచ్చే కానీ చూస్తున్నాను. యాండు గురు గారు మంచిలు తాగుతారా పాలు తాగుతారా టీ తాగుతారని అడుగుతాదేమనుకున్నాను. వాండ్రమ్మ ఇక్కడ ఉండిపోయింది. వాళ్ళ కాళ్ళు ఇద్దరు సందకాడ కనపడ్డారు. ముగ్గురు ఒకలా కనపడతారు. కనవలు ఎక్కడికి వెళ్ళిపోరో తెలియదు. ఇక్కడ సందకాడ చెప్పారు కొద్ది పాలు ఇవ్వండమ్మా టీ ఇవ్వండమ్మా అని. ఎవరి మట్టుకాలి అడ్రస్ లేకుండా వెళ్ళిపోరో తల్లి. నువ్వు అలగలా ఎక్కడ దుక్కుని పడుకుంటావా? మాకు టీ గాని పాలు గాని మంచిలు గాని ఏమైనా తెస్తారా లేదా లే తల్లి. ఎప్పుడు నీలాంటే నమ్మన్నది అది వచ్చేస్తుందంట. ఎప్పుడు వస్తుందో తెలియదంట. అరే నువ్వు అలగలా ఎక్కడ దుక్కుని ఉండిపోతావా? పాలు గాని టీ గాని మంచిలు గాని ఏమైనా ఇస్తారా? ఎవరే బాబాయ్ తీసుకుని వచ్చి మేము పెట్టుండి పెద్ద గోళ్ళు ఎవరో పాప సంతకాడ వెళ్ళింది. ఇంకా పొయ్యి నుంచి ఇంకా బయటికి రాలేదు. అంటే తోటకులమంటా ఇంకా అంటుకోలేదండి. పొయ్యి మీద కాకుండా పొయ్యి మీద అయ్యి బాబు పొయ్యి మీద వద్దే బాబా. పొయ్యి మీద పొగసూరు కొంపే బాబు. పొయ్యి మీద తాగినట్టు పొయ్యి మీద క్షణాలు అవుతుంది. తాగేప్పుడు చిన్నప్పుడు తాగాము. అయ్యా గ్యాస్ అయిపోయి 3 రోజులు అవుతుంది. ఇంకా బుక్ చేసి ఇంకా రాలేదు. అమ్మా నువ్వు అలగలాగా ఎక్కడ దగ్గర పడుకుంటావా? లేకపోతే మా ఊళ్ళకి టీ గాని పాలు గాని మంచిలు గాని ఏమైనా తెస్తారా? లేదమ్మా పడుకునే సోపు ఎక్కడ ఉంటుంది? లేదమ్మా ఇవాళ పొద్దున్న అక్కడికి వెళ్ళిపోయాం. అయితే ఎరకలు జరుగుతామన్నా అమ్మ ఎరకలు నంచాను.
అయ్యే మరి ఏంటన్నా శిల్పం ఇక ఇదో శిల్ప అమ్మా ఏంటి మీరు రాసే వాళ్ళకా మీరు రాసే వాళ్ళకి నేను రానే తల్లి అయ్యో రావాలమ్మా రానమ్మా అయ్యో రావాలి ఏ రానంటే అయ్యో రావాలని మాయముండ మొండ ఏ ఒలే అయినా కాబట్టి మొండ అంటే నా మొండరాకి నువ్వు ఎక్కడ చూసేవా ఏటి అయ్యా నా మొండరాకి ఎక్కడ చూసేవని అడుగుతున్నాను ఆ ముఖంలో కనపడుతుందే కదా ఎందుకంటే 3 రోజుల మనిషి కాపాడుతుందా సరే అమ్మా దాసి కదలారా ఓలమ్మాయి బాబా రమ్మాయి బాబా లమ్మరే రాడు అమ్మాయి బాబా రమ్మాయి బాబా లమ్మరే రాడు రాజమండలము నాగమయ్య తల్లి నాగమయ్యమ్మ నాగమయ్య తల్లి రాజమండలము నాగమయ్య తల్లి 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 గండలారా ఈయన తల్లి ఇదిగో మీ రాతోడల్లా రాజులుంటారమ్మా మా రాసవాడల్లో రాజులు ఉంటారంటావా అమ్మా మా రాసవాడల్లో మీ రాతోడ ఏనుగులున్నాయి ఏనుగులా అవి ఎలా ఉంటాయో తల్లి తొండంతో నీళ్ళు తాగుతుంటాయి ఇప్పుడు టీ తాగుతుంది అంతే ఆహా, మా రాసవాడల్లో ఎలుగు పట్లు ఉంటాయి ఎలుగుబంట్ల అవి ఎలా ఉంటాయే అదిగోనేమ్మా అయ్యో ఎలా ఉంటదా మా రాసవాడల్లో అమ్మా ఆ. మీ రాతోడలోని ఆ. అయ్యే కొండ ముచ్చులే బాబా ఏ కొండ ముసుగులే అయ్యి భయంకరంగా ఉంటాయి కదా ఆ. ఇదిగోనే. అలాగుంటదా మా రాసవాడల్లో అమ్మ చుంచులే బాబా సుంచులు ఉంటాయా అదిగోనే బాబా మా పండుగలా ఉంటదా అలా మూల చూస్తుంటే ఇక లేదా అయిపోయిందాడు పని పండుగ పోనీ అయిపోయింది అమ్మా మీ పండుగ రాసోళ్ళకి రానే బాబు నేను మా రాసవాళ్ళకి రానంటావా రానమ్మా. రానండి మాట రాణి గారు చెప్పేది వస్తానే తల్లి సరే వెళ్ళండి అమ్మా ఇరుకులు లంచాని మేము వెళ్ళొస్తాం కానీ ఈ రైతు పూల్లో ఎక్కడ పడితే అక్కడ తిరక్కే తల్లి కుర్రలు గడ తాగేసి ఉంటారో ఎలా పడితే అలా ఉంటారు తల్లి ఇంకో నువ్వు అసలు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళకే సరే అమ్మా ఇంకో మన ఓనర్ గారి ఇంట్లోకి వెళ్ళిపోయి ఏసీ గదిలోకి వెళ్ళిపో సరే అమ్మా అమ్మ ఇరకలా అమ్మ రాణి గారు అమ్మ మనరాజ రాణి గారు రాజులో రాజులో రేపు కోమలు నేట అంతేగాని రానందే తల్లి అయ్యో బాబోయ్. అలాగన్నదా అలా. సలమహాలే మా రాజుల్లో రద్దకెళ్ళారని పిల్లే వెంటకెళ్ళావని అవతలు కమలెక్కావని అవును. ఏదో నచ్చప తీసుకురామంటావా ఆ, తీసుకొస్తాను గాని సంతకాడు చెప్పిన తల్లి పాలు అన్నాను పెరుగన్నాను మజ్జిగన్నాను డెక్కాల్సిన టీ అన్నారు అయ్యో. ఇంకా నాకు పాలు లేవు టీ లేదు మజ్జిగ లేవు లేదమ్మా మీరు బేగొచ్చేస్తారని పెట్టండిచ్చావా ఆ మా ఇద్దరు బట్టల బిల్లు వచ్చి ఇప్పుడే మూతెట్టేసింది అందులోని అయ్యి బాబాలు రెండో కాళ్ళు ఎవరో కానీ ఇంత సంతకాడ కాసిందే తల్లి ఆ. పొయ్యి కాడే కూర్చుంది పిల్లి వచ్చి పాలు తాగేస్తాయండి గురువు గారు అన్నది అవును. అలా కానీ పిల్లిగాని తాగేసి నీకు అదే తాగేసిందా మా గడ్డలు మూతెట్టింది పర్లేదు ఒరేయ్, పిల్లి తాగడు బాల మాకు వద్దే బాబా వద్దా? పురకొచ్చేద్దే బాబు కొరకొస్తుందా పోనీ అలా అత్తగారికి చెప్పి పాకెట్ పాలు ఏయో తెప్పించి మన ఆవు పాలు అన్నా పర్లేదు కానీ వెళ్తావా బాబు ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తా కొట్టుకడేసి ఉంటుంది ఇప్పుడు పొద్దున్న తెస్తాం ఇంకా వాళ్ళు ఉన్నారు అసలు పాలు గట్ట లేరంటావా ఏం పొందున్నారేమో అలా ఆయన అమ్మ విరకల్లాంచారమ్మ అమ్మమ్మ ఎరగోరా
నన్ను పంపిరమ్మా నిన్ను రమ్మన్నారే నన్ను పంపిరమ్మా నిన్ను రమ్మన్నారా నన్ను పంపిరమ్మా పిల్లల్ని పోతున్నాడు ఇద్దరు మాకు కర్రలు పిల్లల్ని పోతున్నా ఇద్దరు మోకు నా కొడుక రాజబాబు పిల్లల్ని పోతున్నాడు పిల్ల చూడరా పొద్దున కూడా తొలగానే ఇదికి అంత పొగరు వీడికి ఆడడానికి ఎలా ఉంటావా నువ్వు రాపోతే